ఎండలు బాగా మండుతున్నాయి సార్. అవును సార్. అనిల్ సార్, మనం కష్టపడి పీజీలు పిహెచ్డీలు చేసి లక్షల మందిల గవర్నమెంట్ జాబ్ సంపాదించినాం. మనం చదువు చెప్పే బళ్ళకు పిల్లల్ని ఎందుకు పంపించారు? నిజమే సార్, మనం అదే సర్కార్ బల్ల చదివి సర్కార్ జాబ్ తెచ్చుకుంటుంది. వీళ్ళేమో సర్కార్ బల్లకి పోతే చదువు రాదు అది ఇది అనే అపనమ్మకాలు పెట్టుకున్నారు సార్. పిల్లల మీద పేరెంట్స్ మీద పిల్లలు ఏదో కానీ రుబ్బిడిచి పెట్టారు. సర్కార్ బల్లకి పోతే చదివే రాదన్నట్టు వేసిరు సార్. ఇవ్వాలి సార్. ఇంకోళ్ళు సార్ కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు. ఎందుకు సార్ మరి వాళ్ళు? అరే ఎందుకంటే ఏం చెప్తాం సార్, మన గవర్నమెంట్ వ్యవస్థను దెబ్బతీస్తేనే కదా వాళ్ళు లాభపడేది. అయినా కానీ సార్ మనలో మన మాట మన దగ్గర కూడా కొద్దిగా ఉంది. గంతకు దగ్గర బొంత అన్నట్టు చేస్తారు వీళ్ళు. ఏంటంటే వచ్చినామా పోయినామా గింతే ఉంటారు కానీ కొద్దిగా శ్రద్ధ పెడితే అయిపోతాయి కదా. అవు సార్, ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముందని సార్ పిల్లలు ఎగబడి పోతారు. పిల్లలు ఓరు సార్, అలా తల్లిదండ్రులే బలవంతంగా పంపిస్తారు. ఇలా టక్కుటమార విద్యలు చూసి మోసపోవడం తప్ప పేరెంట్స్ ఆలోచించేది లేదు, పిల్లల్ని రుద్దుడు తప్ప ఇంకేం లేదు సార్. ఏమంటారు సార్? అవునవును, ఏందో పేరెంట్స్ ఆలోచిస్తే ఈ పరిస్థితే రాదు కదా సార్. అరే ఇంకా బడి ఎప్పుడు స్టార్ట్ అవుతుందా? ఎందుకురా ఇంట్లో బోర్ కొడుతుందిరా? నాకు బోర్ కొడుతుందా రా? మా ప్రైవేట్ స్కూల్లో అయితే ఏం ఆడిపియ్యారా? మా స్కూల్లో ఇటు చదువు ఉంటుంది, గేమ్స్ కబడ్డీ క్రికెట్ అన్నీ ఆడిపిస్తారు. ఓన్లీ చదివేరా, ఏం ఆడిపియ్యారా? ఒట్టిగానే రేమున్నా చదివే, మమ్మల్ని నువ్వే కొడతారు. మరి మా స్కూల్లోకి వస్తావా? నేను కూడా మీ స్కూల్కి వస్తా. మేనేజ్ తిడతాడు, వద్దు. నేను చూసుకుంటా. నేను ఏం చెప్తున్నాడా? మళ్ళీ మా అల్లుని సర్కార్ బడికి తీసుకుపోదామని ప్లాన్ ఎత్తున్నావా? తీసుకుపోయినావు అనుకో మంచిగా ఉండేది చెప్తున్నా. అవును కానీ మన స్కూల్కి కొత్త హెడ్ మాస్టర్ వస్తున్నట్టు వచ్చిందా? లేదు సార్, ఇంకా జాయిన్ కాలేదు. కానీ సార్ మనం ఊరంతా తిరిగిన ఒక్క స్టూడెంట్ కూడా జాయిన్ అయ్యేటట్లేదు సార్. ఎందుకంటారు సార్? వెంకట్ సార్ ఒకటి చెప్తే ఏమనుకోకుర్రి, మన సర్కార్ బడి అంటేనే చదువు చక్కగా చెప్పరు, చక్కగా పట్టించుకోరు అనే అపనమ్మకం బలంగా వాతకపోయింది. అవును సార్. ఏం చేసుడు సార్? మీరు చెప్పింది కరెక్టే సార్. మన గవర్నమెంట్ స్కూళ్ళలో వెల్ క్వాలిఫైడ్ సబ్జెక్టులు చెప్పే టీచర్లు ఉన్నారు. ఉన్నా కానీ మన గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తలేరంటే మీరు చెప్పినట్టు మన దగ్గర కూడా తప్పులు ఉన్నాయి కావచ్చు. అది పోగొట్టి మన మీద నమ్మకం కలిగించడం చాలా కష్టమే సార్. మనం ఒక్కరిద్దరం అనుకుంటే కాదు సార్, ప్రతి ఒక్క టీచర్ ఇట్లా ఆలోచించాలి. అందరూ అనుకుంటే ఏమన్నా మార్పు అవుతుంది కానీ ఇట్లా ఒక్కలో ఇద్దరు అనుకుంటే కాదు సార్. అట్లా కావాలంటే ఆ దేవుడే దిగచ్చిన కాదు. ఆ దేవుడు దిగచ్చిన ఇప్పుడున్న పేరెంట్స్ మన గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించరే, వాళ్ళు అంతే. ఇక మనం చెప్పినా కానీ వేస్ట్. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. ఏం సార్ ఇది తిరిగి తిరిగి కాళ్ళు నిరబడుతున్నాయి సార్. నాతోడు కాదు ఇక తిరుగుడు. జరసేపు రెస్ట్ తీసుకుందాం. నమస్తే సార్. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఏంటి సార్? ఎందుకు సార్? నేను కొత్తగా వచ్చిన స్కూల్కి మ్యాథ్స్ కమ్ హెడ్ మాస్టర్ సార్. మన సరే సార్, నమస్కారం సార్. మీరు సార్ మీరు టీచర్స్ సార్. చంద్రమౌళి అంటే మీరేనా సార్? అవునవునవును, మీ ఫ్యాకల్టీయా? అదే నేను ప్రైవేట్ స్కూల్ టీచర్లు అనుకున్నా. నా పేరు చంద్రమౌళి, హెడ్ మాస్టర్. సార్ వెంకటేశం సార్, తెలుగు. మీరు? తిరుమల సార్, సోషల్ చెప్తా. సార్ నా పేరు అనిల్ కంటే సార్, సైన్స్ టీచర్. అవునా, ఓకే. ఏది ఇక్కడ ఉన్నారు సార్? క్యాన్వాసింగ్కి వచ్చినాం. క్యాన్వాసింగ్ స్టార్ట్ చేశారా? అవును. జాయిన్ అయ్యారా మరి ఎవరన్నా? ఎవరు జాయిన్ కాలేదు సార్, అందరు ప్రైవేట్ స్కూళ్ళకే వెళ్తున్నారు. ఇంతకు ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్? సార్ మొత్తం తిప్పి కొడితే ఒక 60 మంది అవుతారు సార్. అంత తక్కువ ఉన్నారా? అట్లా కాదే, నేను ఏ స్కూల్కి అయినా సంవత్సరం లోపు కనీసం 100 మందిని జాయిన్ చేసిన. ఇక్కడ కూడా ఖచ్చితంగా 100 మందిని జాయిన్ చేసి తీరుతా. ఓకే సార్, రప్పించే ప్రయత్నం చేద్దాం. రప్పించే ప్రయత్నం కాదా, కంపల్సరీ తీసుకొని వద్దాం. మనం అందరం ఊరంతా తిరుగుదాం. పిల్లగాళ్ళని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, పెద్ద మనుషుల్ని, మహిళా సంఘాలని, రైతుల్ని, చదువుకున్నోళ్ళని అందరినీ కలుద్దాం. అవగాహన పెంచుదాం. మన గవర్నమెంట్ స్కూళ్ళపై అపోహం తీసేద్దాం. మన స్కూళ్ళ మీద నమ్మకాన్ని పెంచుదాం. ఖచ్చితంగా స్టూడెంట్స్ని మన స్కూల్కి పట్టుకొద్దాం. సరే సార్, వెళ్దాం పదండి. పిల్లగాని బ్యాటింగ్ స్టైల్ చూడు సార్. అవును సార్, అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు సార్. ఇప్పుడే ఇట్లా ఆడుతుందంటే ఫ్యూచర్లో మంచి బ్యాట్స్మెన్ అవుతాడు ఈయన. అరే అంకిత్, మా బడి సార్లు ఇటే వస్తుర్రా. అరే అత్తిరాని ఇంకా మన బడి స్టార్ట్ కాలే కదా. అరే నాకు భయం అవుతుందిరా, నేను పోతున్నా. రా బాబు, ఏమన్నా ఇట్రా. ఎందుకు సార్ పిలిచారు? ఏ బాబు, ఏం పేరు నీ పేరు? నా పేరు అంకిత్ సార్. నేను సర్కార్ బడి, ప్రైవేట్ బడి. ప్రైవేట్ స్కూలా? నీ బ్యాటింగ్ స్టైల్ చూస్తే చాలా బాగుంది. మస్తు ఆడుతున్నావు క్రికెట్. నీ క్రికెట్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం సార్. క్రికెట్ ఏంటి సార్, కబడ్డీ, అన్ని ఆటలు ఇష్టం నాకు. మరి మీ బల్లే ఆడిపిస్తారా? మా బడి గ్రౌండ్ లేదు, అందుకని ఆడిపోయారు. మరి మా స్కూల్లో జాయిన్ అవుతావా? మా స్కూల్లో పెద్ద గ్రౌండ్ ఉంది, మంచిగా అన్ని రకాల ఆట వస్తువులు ఉన్నాయి.
పీటీ సార్ ఉన్నాడు, రోజు సాయంత్రం పూట మంచిగా నీకు ఆటలు ఆడిపిస్తారు. నిజంగా ఆడిపిస్తా అంటే నేను వస్తా. నువ్వు ఇట్లా ఆటలు మంచిగా అయినావు అనుకో మా పీటీ సార్ స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్కి పంపిస్తాడు. సార్ వస్తా సార్ మీ స్కూల్కి. జాయిన్ అవుతావా మరి? ఎక్కడ ఉంటారు మీ అమ్మ నాన్న? ఇంటిగా ఉంటారు. నమస్తే సార్. నమస్తే నమస్తే. మేము మన గవర్నమెంట్ స్కూల్లో టీచర్లం, పిల్లగాన్ని ప్రైవేట్ స్కూల్లో వేసిరని తెలిసింది. ఇంతకుముందు రాంగా క్రికెట్ ఆడుతుండు మంచిగా, కొంచెం షార్ప్ అయితే మంచిగా స్పోర్ట్స్ రాణిస్తాడు కదా పిల్లాడు. సార్ మా అన్న కొడుకు సార్. ఓహో మీ అన్న కొడుకా? సార్ చుట్టుపక్కల పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్కి పోతుండే, మా అన్న అలా తక్కువ ఉండద్దని మా వాడిని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే కొద్దిగా ప్రైవేట్ కూడా అవుతాడని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాం. చదువుకుంటే ఎక్కడైనా మంచిదే, కానీ ఆ చదువు కొనద్దనే కదా సర్కారు బడి పెట్టింది. మీకు ఆర్థిక భారం కూడా తప్పుతుంది. పైసలు ఉన్న వాళ్ళు ప్రైవేట్ బడికి పంపిస్తారు, చదువు కొనలేని వాళ్ళను సర్కార్ బడికి పంపించాలి. అంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఫ్యూచర్ బాగుంటుందని. ఫ్యూచర్ ఎందుకు ఉండదు సార్? బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉంటుంది. మన సర్కార్ బళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంత పెద్ద పెద్ద నౌకలు కొడుతుర్రు. అంతేందుకు మీ ఊళ్ళే మీ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఎంత గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు ఒకసారి ఆలోచించారా? మన ఎంఆర్ఓ సినన్న చూసిరా, పెరికరాజన్ చూసిరా, ఆర్మీలో పెద్ద ఆఫీసర్ స్థాయిలో ఉన్నాడు. అందుకే సార్ సర్కార్ బళ్ళు వేస్తే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, అందులో నో డౌట్. కొద్దిగా తప్పన పడి చదివారు అనుకో సర్కార్ బడిని మించింది ఎక్కడ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా సర్కార్ బళ్ళ చదివిన వాళ్ళే. ఈ పిల్లానికి స్పోర్ట్స్లో బాగా ఇంట్రెస్ట్ ఉందా? మన దగ్గర ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కూడా ఉన్నాడు, మంచిగా గేమ్స్ నేర్పి మీ పిల్లాన్ని జెమ్స్ చేద్దామా? పంపించు మంచిగా. బాబాయ్తో మాట్లాడినా రేపటి నుంచి మన స్కూల్కే రా. పంపించండి సార్. ఓకే వెళ్ళొస్తాం మరి. నమస్తే గంగనా. ఈ పాప మీ పాపేనా? అవునా? ఈసారి మన గవర్నమెంట్ స్కూల్ పంపురు మరి. పంపుతాం సార్, పంపుతాం. ఇప్పుడు వ్యాన్ల కిరాయి స్కూల్ ఫీజు కట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. కానీ కాకపోతే మీరు అయితే స్కూల్ అయితే డెవలప్మెంట్ చేసుకోరు మంచిగా. ఈ సంవత్సరం అద్భుతంగా మన స్కూల్ను డెవలప్ చేస్తాం, చదువు కూడా మంచి అద్భుతంగా చెప్తాం. పంపించండి. స్కూల్కే పంపిస్తాం, గవర్నమెంట్ స్కూల్కు. ఓకే. పాప మంచి షార్ప్ ఉన్నది. నమస్కారం సార్. మేము మన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి వచ్చినాం. ఈసారి మీ పాపని మన స్కూల్కి పంపుతారా? మీ స్కూల్కి పంపించండి సార్. సారీ సార్, మీరు వెళ్ళండి సార్. ఎందుకు సార్? ఎందుకా? మన ఊరు స్కూల్లో చదువు సకా చెప్తుర్రా సార్ మీరు? ఏం మాట్లాడుతున్నారు సార్? ఏమన్నా అంటే సర్కార్ బళ్ళే చదువు మంచిగా చెప్పారు, సార్లు పట్టించుకోరు అని ఊకే పేరు బదనం చేసారు. అది ఓడో కమర్షియల్గా కావాలని చెప్పారు. మీరు అబ్జర్వ్ చేస్తుర్రా? లాస్ట్ ఇయర్ మన రిజల్ట్ ఎట్లుంది? 100% వచ్చింది, ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాలేడు. అంటే సార్ మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్తలేరని అంటారు కదా సార్. మల్లారెడ్డి గారు, ఇప్పుడు నాకు 40 years ఎక్స్పీరియన్స్. మాకు తెలియదు సార్, ఇన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాం పిల్లల్ని ఎట్లా చెప్పాలా, ఎట్లా డెవలప్ చేయాలని. సరే సార్, మీరు అన్నట్టే మేము చదువు మంచిగా చెప్తారు అని అనుకోరు. మీరు ఎప్పుడన్నా స్కూల్కి వచ్చి పిల్లాడు మంచిగా అవుతలేడు అని చెప్పిరా మొత్తం? సార్ మేమంటే పని బిజీలో ఉండి మేము రాలేదు సార్. మీరన్నా మా ఇంటికి వచ్చి మీ బాబుకి ఇట్లా చదువుతలేడని మీరు అడిగిరా సార్ ఎప్పుడన్నా మీరు? సార్ మీరు అన్నది వాస్తవమే, మేము ఇంటికి వచ్చి చెప్పలేదు. కానీ పిల్లలకైతే పేరెంట్స్ మీటింగ్ ఉందని ఒక్కరోజు ముందైతే చెప్తున్నాం కదా, అటెండ్ కావచ్చుగా మీరు. ఇప్పటికీ స్కూళ్ళల్లో గిన్ని మీటింగ్లు పెట్టినాం, పిల్లల తల్లిదండ్రులు వచ్చి ఒక్క మీటింగ్ కానీ అటెండ్ అయ్యారా? సార్ గవర్నమెంట్ స్కూల్కు వచ్చే పేరెంట్స్ అందరూ కూలి నాలి చేసుకొని బతికేటోళ్ళు సార్. మీరు ఏదో ఒక రోజు పెడతారు, ఆ రోజు మాకు కూలి పోదా సార్? ఎట్లా రమ్మంటారు సార్ మీరు? అదే సార్, మీకు వీలు కాదని చెప్పి గవర్నమెంట్ టీచర్లు మానిటరింగ్ ఎత్తేందుకు విద్యా కమిటీ వ్యవస్థని పెట్టింది. ఇందులో పేరెంట్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు, మేధావులు ఉంటారు, స్థానిక లీడర్స్ ఉంటారు, పూర్వ విద్యార్థులు ఉంటారు, మహిళా సంఘాలు ఉంటారు. వాళ్ళని ఎప్పుడన్నా వచ్చి అడిగిరా? విద్యా కమిటీ కానీ పిలిస్తే పిల్లల గురించి వారు చేసి ఊరు రాజకీయాల గురించి మాట్లాడతారు. ఒక వర్గం వచ్చేమో మేము ఇది చేసినాం అది చేసినాం అని అక్కడే చెప్పుకుంటారు, ఇంకోళ్ళు వచ్చేమో వాళ్ళు చేసిందంతా తప్పే మేము చేసినాం అని అంటారు. ఇంకా అన్నం తినేకాడ ఏదో చిన్నగా చారు పలసగా అయిందని చెప్పేసి మొన్నంతా గొడవ చేసుకున్నారు వాళ్ళు. అరే పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించడానికి కదా మనం విద్యా కమిటీ పెట్టుకున్నది. అంటే అవి అడగద్దా సార్? అడగాలి సార్, 100% ప్రశ్నించాలి. ఫస్ట్ దేని గురించి అడగాలి? చదువు గురించి అడగాలి. మీరు చదువు గురించి అడుగుతారా? అడగరు. బయట విషయాలు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అసలు దాన్ని తీసిపెట్టి ముసలిదాన్ని అడుగుతారు. ఏం లాభం? అటు ఇటు అడే వరకు లొల్లు అవుతుంది, ఎక్కడో అక్కడ ఇసుక బిక్తారు, మళ్ళీ ఉన్న కథ ఉన్నట్టే ఉంటుంది. లెక్క సెక్షన్ ABCF దాకా వేసుకొని రుద్దుతలేం. అందరి మీద ఈక్వల్ శ్రద్ధ పెట్టి ఆ పిల్లవాడు ఎన్ల రాణిస్తాడు, చదువులలో ఉన్నాడా, ఆటలలో ఉన్నాడా, మరి ఎన్ల వీక్ ఉన్నాడు, ఎన్ల స్ట్రాంగ్ ఉన్నాడు అన్నీ అబ్జర్వ్ చేసుకుంటా మేము స్టెప్ బై స్టెప్ విద్యార్థిని డెవలప్ చేస్తాం సార్. సార్ ఈసారి మీ పిల్లగాని మన స్కూల్కి పంపండి, ఎడ్యుకేషన్ మంచిగా ఇస్తాం, పూర్తి బాధ్యత నాది. సరే సార్, కంపల్సరీ పంపిస్తాను సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లక్కీ ఇవ్వరా గెడివేను? నేను ఎటు పోతా నీకెందుకు? ఎటు పోతే ఎందుకా? సర్కార్ పడుకోతా అని అందరితో ఎగురుతున్నావుడా? అవును, సర్కార్ బడికే పోతా. ప్రైవేట్ పడుకోవా? పోను. ఎందుకో? నీకెందుకు? నేను ఏ బడికోతే? మీ అమ్మ చెప్పి పొట్టు పొట్టు కొట్టిపిస్తా, నాకు కూడా చేస్తున్నావా? నేను భయపడతా అనుకుంటున్నావా? ఏంది?
అవుతారు లేకపోతే కారు. సార్ నాటకం చెప్తున్నా ఎటో తప్పించుకొని ఉరుకుతున్నా. ఏమైందా ఆడ? నువ్వు ఎన్ని వేషాలు పడ్డా ఎన్ని కథలు పడ్డా ప్రైవేట్ బడికి పక్కా పంపించుడు చెప్తున్నా. నడు ఇంటికి పంపా. ఏ బ్రదర్ ఏమైంది బ్రదర్ కొడుతున్నావు? అన్న సర్కారీ బడికి పోదా అని ఎగురుతుండే ప్రైవేట్ బడికి పోడాట. మేము సర్కారు బట్టి టీచర్లమేనాయా. ఇన్ని రోజులు ఏ బడికి అయ్యండు? ప్రైవేట్ బడికి ఏండు మరి ఆగం తగ్గిందా? తగ్గలే ఇంకా. ఆ పిల్లగాడు అట్లా అయితే కారణం నువ్వేనా? ఆయన తీసుకుపోయి ఇష్టం లేని స్కూల్ వేసినావు. ప్రైవేట్ స్కూల్ ఎట్లుంటే జైలు లెక్క ఉంటాయి, రూమ్లు ఎట్లుంటాయి, పోలీస్ స్టేషన్ లెక్క ఉంటాయి. అందుకే పిల్లగాడు అట్లా చేస్తున్నాడు. అవు తమ్ముడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు. ఇంతకు నువ్వెక్కడ చదువుకున్నావు? నేను గవర్నమెంట్ బడికి అయినా. మరి నువ్వు ఆగమైనావా? కాలే. నువ్వు కాలే, మీ అల్లుడు కూడా ఆగం కాలే, నేను కూడా కాలే. మేమందరం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం కదా. ఎవ్వరు ఆగం గారు. ఆగమైతే అనేది అట్టి భ్రమ. ఇంటికాడ ఏం తింటలేడు మారని చేస్తుండు మొత్తం. పిల్లాడిని ఆగం చేస్తున్నా అంటున్నావు. చూడు ఆ పిల్లాడు ఎట్లా మంచి చేతులు కట్టుకొని ఉన్నాడు. ఈవెన్ మా స్కూల్లో జాయిన్ చేయి, 2-3 రోజులు మేము సెట్ చేస్తాం. ఏ బాబు ఆగమం చేసి మానేస్తావా? మంచిగా చదువుకుంటావా? చదువుకుంటా. చూడు ఎంత మంచి పిల్లాడు. ఇంట్లో లేరు ఎవరు? ఈ పాప మన స్టూడెంటే సార్. మన స్టూడెంటేనా? సరే సరే, ఈ సంవత్సరం కూడా మన స్కూల్కి రావాలి నువ్వు. మీ నాన్నకు మేము వచ్చినట్టు చెప్పు, సార్లు వచ్చిరాని. సరే మరి ఎట్రా? ఇగో ఇంటికి వద్దునే అల్లుని తీసుకొని. మరి ఏ స్కూల్ వేద్దాం అనుకుంటున్నాం మీ అల్లుని? అదే ఆలోచిస్తున్నానే, ఏ స్కూల్లో వేసినా చదువు అంతంత మాత్రమే ఉంటుంది. పక్కూరు ప్రైవేట్ స్కూల్ వేద్దాం అనుకుంటున్నా. వాళ్ళే టాటేజ్ బండి కొడుకుంటున్నాడు, వాళ్ళే తీసుకుపోతున్నాడు, వాళ్ళే తీస్తున్నాడు మంచిగా. ప్రైవేట్ స్కూల్ అంటే అది చదువులకు, వ్యాన్ ఫీజులకు, ఆ పుస్తకాలు అని చెప్పేసి అదంతా ఎట్లా అని ఆలోచిస్తున్నానే నేను. అరే అది కాదురా, మంచి ఇద్దరు మీ అల్లుడు నా కొడుకు మీద సోపుతో ఉంటారు, పోతారు వస్తారు, మంచి ఆడుకుంటా పాడుకుంటా. అదే పంపి కారా చూస్తున్నది సార్. సోపొద్దునని చెప్పి ప్రైవేట్ స్కూల్ పంపుతారా సార్? ఈ సోమదోడు పంపాలి కానీ. అంటే మంచి మార్కులు వస్తాయి కదా సార్ ప్రైవేట్ బల్ల కూడా ఎత్తే. అరే ఏంది బాబు మార్కులు పొద్దున్న దాకా మమ్మల్ని అడిగితే ఎన్ని మార్కులు కావాలి చెప్పు, మేమే ఇస్తాం. మార్కులు ఏముందన్న, 4 ప్రశ్నలు ఇచ్చి అవే పట్టించి బైహాడ్ చేయించి అప్పటి మంది ఆడుకునేటట్టు చేసి ఆయనతో రాపిస్తారు, అవే మార్కులు వస్తాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎన్ని పైసలు ఇస్తా అన్ని మార్కులు ఇస్తారు తెలుసా? ఎన్నో కొన్ని పైసలు ఇంకెక్కువ ఇచ్చినావు అనుకో ఫస్ట్ ర్యాంక్ కూడా తెప్పిస్తారు. వాళ్ళతో అన్ని పనులు అవుతాయి. అంతెందుకు, ప్రైవేట్ స్టూడెంట్ని ఒక క్వశ్చన్ అడగండి, నోరు అలా తీస్తారు. మేము కాన్సెప్ట్ ఓరియంటెడ్ చెప్తాం, ఎక్స్ప్లెనేషన్ చెప్తాం, అది వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది సార్. చదువు అంటే సార్ పంపిస్తాం. గ్యారంటీ ఏంటి సార్? గ్యారంటీ కావాలా మీకు? ఒక సంవత్సరం మీ పిల్లగాని మా స్కూల్కి పంపండి. వాళ్ళలో మార్పు రాకపోతే నా జాబ్ రిజైన్ చేస్తా. మేము కూడా రిజైన్ చేస్తాం సార్. సార్ మా కోసం మీ జాబ్ రిజైన్ చేసుకోండి ఎందుకు సార్? మా అల్లుని మీ బడికి పంపిస్తాం. మావాడు చెప్తే కొంచెం నమ్మకం కలుగుతుంది సార్, ఎక్కడో కొంచెం డౌట్ కొడుతుంది సార్. అన్న కానీ ఏది లేదు, ఇక మీ పిల్లగాని దగ్గర కొద్దిగా ప్రతిభ ఉన్నా దానికి సాన పెట్టి నెంబర్ 1 స్టూడెంట్ని చేస్తాం. పంపండి, స్కూల్ పంపండి. ఓకే సార్, స్కూల్ పంపిస్తే సార్. మీ అబ్బాయి లేడా? ఉన్నాడు సార్. అరే వంశీ ఇట్రా నాన్న. వీడే సార్ మా అబ్బాయి. అదే మన స్కూల్లో మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు కావచ్చు అని అందుకే వచ్చాను. అరే ఆడుకోపోరు సర్కార్ బల్ల ఏముందని పంపి అంటారు సార్. అసలు సర్కార్ బడికి పంపకపోవడానికి ఏం లేదు, ఒకసారి చెప్పుర్రి. బెస్ట్ ఎక్స్పర్ట్ టీచర్స్ ఉన్నారు, విశాలమైన ప్లే గ్రౌండ్ ఉంది, తరగతి గదులు ఉన్నాయి, కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, సైన్స్ ల్యాబ్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, కంప్యూటర్ నేర్పే టీచర్ ఉంటారు, పీఈటీ సార్ ఉంటారు, బుక్స్ ఫ్రీ, యూనిఫామ్ ఫ్రీ, ఎగ్జామినేషన్ ఫ్రీ, ఆఖరికి ఫుడ్ ఫ్రీ. ఇవన్నీ మన ఎడ్యుకేషన్ మంచుకున్నాయి కదా. పిల్లలకు వాళ్ళ ఇంట్రెస్ట్లను బట్టి వాళ్ళ తెలివితేటలను బట్టి చదువు చెప్తాం సార్. వాళ్ళ ఇంట్రెస్ట్లను కనుక్కొని వాళ్ళకి మంచి క్రీడలు అంటే ఇష్టమా, ఏమంటే ఇష్టం కనుక్కొని వాళ్ళకి ఆటలు ఆడిపిస్తాము. అవి కాదు సార్, మన ఊరి సర్కార్ బల్లే ఇంగ్లీష్ మీడియం ఉందా? హలో సార్, మన స్కూల్లో ఇంగ్లీష్ చెప్పే సార్ గోల్డ్ మెడలిస్ట్, నీకు తెలుసా? ఆ సారు క్లాస్ వినాలంటే అదృష్టం ఉండాలి, అంత అద్భుతంగా చెప్తాడు. అసలు ఆయన క్లాస్ ఇంటే ఇంగ్లీష్ మీడియం అవసరమే లేదు. మీరు ఎంత చెప్పినా నేను వినండి సార్. నేను ప్రైవేట్ స్కూల్కే పంపిస్తా, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో నేను పైసలు కడుతున్నా, చదువు వాళ్ళు గట్టిగా చెప్తారు. ఆ పైసలు మాకేరు సార్, మేము చెప్తాం మంచిగా. వెంకట గారు మీరు ఆగండి. మరి ఏం సార్ ఇది? ఎవరు చెప్పారు సార్ మీరు మాకు పైసలు ఇస్తలేరని? మాకు ఇచ్చే జీతాలు ఎక్కడో మీకు తెలుసా? మీకు ప్రభుత్వం ఇస్తుందిగా. ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ఇస్తుందంటే ప్రభుత్వం ఏమైనా ఇంటకలు ఇస్తుందా? ఆ పైసలు మీయే కదా, మీరు ఇంటకలు ఇవ్వకపోవచ్చు, మీరు కట్టే ట్యాక్సులు వాటి నుంచే కదా మా గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చేది. అంటే మేమే ఇస్తున్నామా? మీ పిల్లల్ని సర్కారు బడికి పంపినా పంపకపోయినా మీరు మాకు జీతాలు ఇచ్చినట్టే. మోహన్ గారు, మీ అబ్బాయిని గవర్నమెంట్ బడికి పంపేరి. మీరు అంటున్నారు కదా ప్రైవేట్ బల్లే పైసలు కడుతున్నాం, ఏదైనా ఉంటే ప్రశ్నించవచ్చని. మీరు పైసలు కట్టకుండా మమ్మల్ని కూడా నిలదీసి అడుగుర్రి. అవసరం అయితే మేము చదువు చెప్పకపోతే మా గల్లబట్టి అడుగుర్రి. మా మీద ఎంఈఓ కలెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు, అవసరం అయితే మా మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అదే ప్రైవేట్ స్కూల్లో తప్పితే వాళ్ళని అడుగుతారు సార్ మీరు. అర్థమైంది సార్, అక్కడ ఏముంటుందో, పొద్దుగాల పోతే సద్దుల బుట్టి, మధ్యాహ్నం చదువుల బట్టి, సాయంత్రం అయితే తలకాయ మట్టి మట్టి, ఇంకేముండదు సార్.
వ్యాన్ల మూతలు, పుస్తకాల బరువులు, పైసల రసీదుల పైకా ఉంటుంది అక్కడ ఏముండదు. పిల్లలు పొద్దున 7 గంటలకు స్కూల్కి పోతారు, సాయంత్రం 6 గంటలకు వస్తారు. ఆ తర్వాత కూడా వాళ్ళకు చదువులు ఇంటి పని. పోనీ ఎంత రాసినా వాళ్ళ రాత ఏమైనా మారుతుందా? ఆ టీచర్లు ఏమైనా పెట్టిస్తారా? ఆ పనికిరాని రాతను చూసి ఓ మా పిల్లాడు ఇంత చదువుతుండు అంత చదువుతుండు అని చెప్పి మీరు కూసైతారు తప్ప దాంతో ఏమైనా లాభం ఉందా? ఇప్పుడు బడి స్టార్ట్ అయినప్పటి నుంచి పిల్లగాని అడ్మిషన్ ఫీజు నుంచి మొదలు పెడితే అన్నీ వసూలు చేసిడే. కాపీలు పుస్తకాలు అంటారు, వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళ దగ్గరనే కొనాలి, అందులో కమిషన్ తీసుకుంటారు. యూనిఫామ్, బడ్ డ్రెస్సు అవి ఇవి వాళ్ళే తయారు చేస్తారు, అవి వాళ్ళ దగ్గరనే కొనాలి. అంతేందుకు సార్, ఎటన్నా టూర్కి పోతే అందులో కూడా పైసలు మిగిలిపించుకోవాలని చూస్తారు. స్టడీ సర్టిఫికేట్ కోసం, టీసీ కోసం పోతే అప్పుడు కూడా పైసలు వసూలు చేస్తారు సార్. నిజమే సార్, నేను ఇంతగా ఎప్పుడు ఆలోచించలేదు సార్. అక్కడికి పంపి అప్పుల పాలు అవుతారా? మన సర్కారు బడికి పంపి ఆర్థిక పరులు అవుతారా? లక్షల ఫీజు కావన్నా, లక్షమైన చదువు కావన్నా ఆలోచించుకో. మీ పిల్లగాడు కష్టపెట్టే ప్రైవేట్ స్కూల్కి పంపుతారా? మీ పిల్లగాడు ఇష్టపడే గవర్నమెంట్ స్కూల్కి పంపుతారా? సార్ మాకు పైసలు చెట్లకు కాస్తున్నాయా? గవర్నమెంట్ స్కూల్లో గిన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలిసినాక ఈ సంవత్సరం నుంచి నా కొడుకును గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తా సార్. నా కొడుకునే కాదు సార్, ఊళ్ళో ఉన్న పిల్లగాళ్ళని తీసుకొచ్చి నేనే స్వయంగా మీ స్కూల్లో జాయిన్ చేపిస్తా సార్. అది కదా మాకు కావాల్సింది. మీ లెక్క అందరు ఆలోచిస్తే గవర్నమెంట్ స్కూల్లో సీట్ దొరకాలంటే ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, అట్లా వస్తుంది కథ. అవును సార్, పంపించండి మరి. సరే సార్, మాకు మంచిది. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. చందు సార్, మన దగ్గరకు వచ్చే పిల్లల తల్లిదండ్రులు అంతా చదువుకొని వాళ్ళు, మళ్ళీ వెనుకబడిన విద్యార్థులను ఎక్కువ జాయిన్ చేసుకుంటున్నాం. అంటే తిరుమల సార్ ఏమంటున్నంటే, ఇప్పుడు జాయిన్ అయ్యే పిల్లల్లో మనం ఏమైనా మార్పు తేయగలుగుతామా? వాళ్ళందరూ చదువుకోని వాళ్ళు ఉన్నారు కదా, మనం ఏమైనా తెస్తామా అని అంటుంది సార్. గట్లా పిల్లగాళ్ళలో మార్పు అనేది కంపల్సరీ వస్తుంది, కానీ మొత్తం మార్పు అనేది ఒక సంవత్సరంలో 100% రాదా? మన గవర్నమెంట్ స్కూల్ మీద కొంచెం గౌరవం, నమ్మకం ఏర్పడితే నెక్స్ట్ ఇయర్ ఇంకొంతమంది వీళ్ళని చూసి వాళ్ళే పంపుతారు. అది మనం చేయాల్సింది.